నమస్తే అండి పాస్టర్ గారు. నమస్తే సార్. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, ఎందుకు గుడ్ ఫ్రైడే అని పిలువబడుతుంది? రెండు ముక్కల సమాజం. మంచి శుక్రవారము అనే దానికి మనం ఆలోచిస్తే భూలోకములో ఉన్న సకల మానవులకి మంచి జరగాలి కదా. మంచి జరగాలి అంటే కోడి రక్తము ద్వారానూ పొటేళ్ళ రక్తము ద్వారానూ మనుషుడి యొక్క పాపము పరిహరించబడదు. మనుషులు ఏం చేస్తున్నారంటే ఏ కోడిని గొర్రెను బలిస్తే మనుషుడి పాపం పోతుంది అంటారు, కానీ అలా పోదని దేవుని యొక్క ఉద్దేశం. చరిత్ర చెప్పినట్లుగా ఈ భూలోకానికి దేవుడే మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి పాపులలో చేరకుండా ప్రత్యేకించబడి పాపము చేసే అవకాశమున్నా అది పాపమని తెలిసి పాపములోనికి వెళ్లకుండా ప్రత్యేకించబడి ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. భూలోకంలో పరిశుద్ధుడిగా ఉండి ఆయనే బలయ్యాడు. కాబట్టి మనుషులు భూలోకంలో సకల మానవులకు కూడా మంచి జరగాలి. మంచి జరగాలంటే ఆయన చనిపోవాలి. చనిపోతేనే మంచి జరుగుతుంది. ఆ మంచి కోసమే ఆయన శుక్రవారం చనిపోయాడు కాబట్టి అందుకే శుభ శుక్రవారం, అంటే గుడ్ ఫ్రైడే. ఇప్పుడు దేవుడు అనేవాడు తను తాను కాపాడుకోలేనివాడు ప్రజలను ఎలా కాపాడు? అదే సార్, దేవుడు అనేవాడికి ఏముండాలి? అందరూ చూసేది ఏంటంటే దేవుడు అనేవాడు ఒక స్థలంలో ఉంటాడు అనుకుంటారు అందరూ. దేవుడు అనేవాడికి ఎటువంటి మనసు ఉంటుందో కొంతమందికి తెలియని వాళ్ళు ఈ మాట వాడతారు. దేవుడు అనేవాడికి ఏ మనసు ఉండాలి అంటే ఆయన చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవియా కాండంలో ఒక మాట చెప్తాడు. ఏమనిసి అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలను అని ఉంటుంది. అలాగే రెండోది కూడా చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. అలాగే మార్కు సువార్తలో కనబడుతుంది, లోక సువార్తలో కనబడుతుంది, పత్రికల్లో కూడా ఉంటుంది. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పవలసి వస్తుందంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నమాట అది ఎక్కడి నుంచి రిలీజ్ అయింది అది గమనించాలి ఒకసారి. శాస్త్రం దేవుడి దగ్గర నుంచి రిలీజ్ అయింది. ఆది కాండంలో, అప్పుడు లేవి కాండంలో చూసినట్లయితే అది దేవుడే ఆ మాట పలికాడు. రెండవది కూడా తన కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, యేసుక్రీస్తు పేరుతో వచ్చాడు కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి చెప్పిన మాటలు అలా ఉండిపోతే అది నెరవేర్పు ఎక్కడ అవుతుందండి? సరే, ఇదంతా బాగానే ఉంది. ఎవరైనా మన ఇంట్లో అవ్వచ్చు, మన సర్కిల్లో అవ్వచ్చు, ఒక గొప్ప వ్యక్తి అవ్వచ్చు, ఒక ప్రముఖుడు అవ్వచ్చు, ఆయన చనిపోయినప్పుడు ఆ రోజు బ్యాడే కదా. మరి చనిపోయిన రోజు ఒక బ్యాడ్ ఫ్రైడేగా కాకుండా గుడ్ ఫ్రైడేగా చెప్పడంలో ఉన్న రహస్యం ఏంటి అసలు? ఈయన గుడ్ ఫ్రైడే అని ఎందుకు అన్నాడంటే ఆయన ఏదైతే చెయ్యాలనుకొని వచ్చాడో భూమి మీదకి అది జరిగింది. ఎందుకు గుడ్ ఫ్రైడే అన్నాడంటే మానవులందరికీ మంచి రోజు. ఎందుకంటే లేఖనాలు ముందుగానే చెప్పారు. ప్రవక్తలందరూ కూడా ముందుగానే చెప్పారు. వస్తాడు మనిషి కుమారుడిగా, భూలోకంలో శ్రమలు అనుభవిస్తాడు, వేదన అనుభవించేవాడుగా ఉంటాడు, ఆ తర్వాత ఎవరికి మాట కూడా కదపలేని వాడుగా ఉంటాడు. ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో చెప్పాడు. మరి చాలా గ్రంథాల్లో చెప్తున్నప్పుడు చాలా గ్రంథాలు అంటే బైబిల్ గ్రంథంలో పుస్తకాల్లో చెప్తున్నాయి. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క విధానాన్ని మనం చూసినట్లయితే ఆయన ఏదైతే చెయ్యాలనుకొని భూమి మీదకి వచ్చాడో అది అక్కడికి జరిగింది. చూడండి, మనం ఏమనుకుంటాం, ఏదైనా ఒకటి జరిగితే నా పని పూర్తయింది అనుకుంటాం. ఆయన కూడా దైవ కుమారుడు కాబట్టి ఆయనకి అంత ముందుగానే లేఖనం తెలుసు కాబట్టి, లేఖనం ఇలా చెబుతుంది కాబట్టి అలాగే జరగాలి కాబట్టి ఎక్కడ ఆటంకం లేదు. ఒకవేళ మధ్యలో ఆ మరణానికి ఎక్కడైనా పులి స్టాప్ పడితే ఆయన అనుకున్నటువంటి గోల్ నెరవేరదు. అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన అనుకున్న చిత్తం నెరవేరదు. చిత్తం ఏమిటి? మనుషుల కొరకు ప్రాణం పెట్టడానికి వస్తానని చెప్పాడు కదా. అది ఎక్కడైనా ఒకవేళ పులి స్టాప్ పడితే అది నెరవేరలేనట్టు మనుషుడు పాపానికి విమోచన లేదు కాబట్టి అక్కడ ఈయన చనిపోయాడు. అనుకున్నదంతా కంప్లీట్గా జరిగింది. అందుకని దాన్ని గుడ్ ఫ్రైడేగా ప్రకటించవలసిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఒకవేళ ఆయన తిరుగుబాటు స్వభావం చేసాడు అనుకోండి, తిరుగుబాటుగా నన్ను కొడుతున్నారని ఏదైనా మాట అన్నాడు అనుకోండి, మరి నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించండి అంటే మనుషుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ప్రాణం తీయడానికి రాలేదు, ఆయన ప్రాణం పోయడానికి వచ్చాడు. అంటే మనుషుల కొరకు చనిపోవడానికి వచ్చాడు కాబట్టి ఎక్కడ మాట్లాడడానికి లేదు. ఎందుకంటే లేఖనాల్లో ముందే చెప్పాయి. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే వాళ్ళు కొట్టినా ఉమ్ము వేసినా ఏ మాట కూడా మాట్లాడినేవాడుగా
తిరిగి జవాబు చెప్పలేని వాడిగా ఉంటాడని లేఖనం చెప్పింది. లేఖనం చెప్పినట్లుగానే జరిగింది. తెలియక చాలామంది ఏమంటారంటే 3 మేకులు పీక్కోలేకపోయాడు, లేకపోతే కొట్టినోళ్ళు ఏం కొట్టలేకపోయాడు, ఏం అనలేకపోయాడు అంతే. మరి ఆయన దేవునికి మానవుడికి తేడా ఎక్కడుంది? ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి అని చెప్పి ఒక మాట అయితే ఉంది. చాలామంది చాలా సంఘాల్లో ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. ఎవరి కోసం ఏడుస్తూ ప్రార్థన చేస్తారు? నా కొరకు కాదు, మీకోసం మీ పిల్లల కోసం అన్నాడు. ఆ మాటలో లోతైనటువంటి భావన ఉందండి, అందులో లోతైనటువంటి అర్థం ఉంది. ఏంటి అంటే మీకోసం మీ పిల్లల కోసం. అవును. అంటే మీకోసం నేను ప్రాణం పెట్టాను, ఇక మీదట మరలా ప్రాణం పెట్టడానికి మరొకసారి రాను నేను. అవును. కాబట్టి ఇది నేను మీరు జ్ఞాపకం చేసుకొని ఇక మీద పాపం చేయకుండా ఉండడానికి, మీ పిల్లలు పాపంలో పడిపోకుండా వారిని మీరు ఎలా సంరక్షించాలి, ఎలా పెంచాలి అన్న విషయం కోసం ఆయన ఎక్కడికో ఆలోచించగలడు. కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థ నిలబెట్టడానికే ఆ మాట అక్కడ ఆయన వాడవలసి వచ్చింది. ఈరోజు యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆయన శిలువపై బలియాగమయ్యాడు. మన కొరకు ఆయన శరీరాన్ని మనకిచ్చాడు, అలాగే ఆయన రక్తాన్ని కూడా మనకిచ్చాడు. రక్తం అంటే ప్రాణం. వాటిని మనం తీసుకుంటూ ఇప్పుడు సంతోషించాలా, ఏడవాలా? అబ్సల్యూట్లీ సార్, సంతోషించాలి. కానీ ఈరోజు జరుగుతున్న సంఘాల్లో ఏంటంటే ఏడుస్తూ ఉంటారు. వల్ల అయ్యా నా కొరకు నువ్వు బలియాగం అయిపోయి నా కొరకు ఎన్ని కష్టాలు పడ్డాని సంతోషించి ప్రార్థన చేయాలి కదా. నాకెంత విమోచన కలిగింది, దైవ కుమారుడా మానవ కుమారుడిగా వచ్చి మా కొరకు యాగం అయ్యావు అని ఒక మంచి దృక్పథంతో వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. దాన్ని తప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఎక్కువగా జరిగేది ఏంటంటే గుడ్ ఫ్రైడే అంటే ఆ బాధాకరమైన విషయం, ఈస్టర్ అంటే సంతోషం. ఈస్టర్ రోజు చక్కగా పండగ చేసుకుంటారు, తిరిగి లేచాడు, వెరీ గుడ్, మంచిది. అలాగే గుడ్ ఫ్రైడే రోజు, గుడ్ ఫ్రైడే మంచి రోజే కదా, మంచి రోజే, శుభ శుక్రవారం అంటే ఆ రోజు కూడా బాధపడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నా ప్రశ్న. అంతే కరెక్టే సార్, అదే మీరు చెప్పింది కరెక్టే. కానీ వాళ్ళు ఆ సంతోష దినాన్ని దుఃఖంగా మార్చుకున్నారు. ఆయన దేవుని కుమారుడు కాబట్టి చనిపోయాడు, చనిపోయిన వ్యక్తిని సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత ఆయన 3వ దినాన్ని లేచాడు. లేవడం అనేది చాలా గొప్ప విషయం. లేచాడు, ఆయన సీక్రెట్గా జరగలేదు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ సమాధిలో ఉన్నాడు అనుకున్నారు, కానీ లేచిపోయాడు. ఆయన లేచిపోయిన సంగతి మళ్ళీ ఎవరు చెప్పాలి? మళ్ళీ ఎక్కడ ఎవరైతే కాపలా సమాధి దగ్గర ఉన్నారో ఆ సమాధి రాయి దొర్లించిన తర్వాత చూస్తే ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని చెప్పారు. అలాగని సీక్రెట్గా జరిగిపోతే అది మరొకలాగా అవుతుంది. కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి వీళ్ళందరికీ కనబడ్డాడు, కనపరుచుకొని ప్రజలందరికీ చూపించాడు, వేసిన గాయాలు చూపించాడు. గాయాలు చూపించుకునే దినాలు ఉండి ఆయన అందరికీ చూస్తుండగానే ఆయన ఆరోహణం అయిపోయాడు. అందుకనే ఆయన దైవ కుమారుడు కాబట్టి ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. లేచి ప్రతి మనిషి చనిపోయిన మనిషి సమాధిలో ఉన్నారు. ఇంతవరకు లేగలేదు, చరిత్ర లేదు. ఏ మనిషి కానీ ఎంత గొప్ప పేరు కలిగిన వాడు కానీ ఇంతవరకు భూమి మీద చనిపోయిన మానవుడు తిరిగి లేచాడని చరిత్ర ఎక్కడ లేదు, ఒక జీసస్ క్రైస్ట్. ఎందుకంటే శరీరం మాత్రమే, ఎందుకంటే ఆత్మలు వెళ్ళిపోతాయి కానీ శరీరం మాత్రం లేదు. ఏ శరీరంతో అయితే పూడ్చారో అదే శరీరంతో తిరిగి బయటకు వచ్చాడు. ఇవి నేటి వరకు కూడా ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఎందుకంటే అందుకే గొప్ప చరిత్ర అది. అందుకే ఈస్టర్ అనే మాట దానికి ఎందుకు పెట్టామంటే యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు 3వ దినాన్న. ఇది గొప్ప విషయం.